145వ శ్లోకం. మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాస, మహాశన, అపర్ణ, చండిక, చండముండాసురనిషూదిని. ఈ శ్లోకంలోని మొదటి నామము మహేశ్వరి. ఇది 750వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వర్యైన మహా అని చెప్పాలి. మహా ప్లస్ ఈశ్వరి అంటే మహేశ్వరి, పరబ్రహ్మ పట్ట మహిషి. గొప్పదనము, సామర్థ్యము, వైభవము, మంచితనము, అధికార లక్షణము వీటన్నిటిని సూచించే ఒకే ఒక పదము ఏదన్నా ఉందండి, అది మహా. ఈ మహాలక్షణం ఎవరిలో సుగుణాత్మకంగా రూపొంది దానిపై ఆమెకు ఆధిపత్యం ఉంటుందో ఆవిడే మహేశ్వరి. మహా ప్లస్ ఈ అనే 2 పదాల మధ్య గుణ సంధి వలన ఈ నామము మహేశ్వరి అవుతుంది. మహాపదము ఇంతకుముందు చెప్పిన లక్షణాలను, ఈశ్వరి పదము వీటిపై ఆధిపత్యాన్ని, ఈ రెంటికి మధ్య వర్తించే గుణసంధి ఆ లక్షణ ఈశ్వత్వాలకు మధ్య సుగుణ రూపంగా వర్తించే భౌతికాకార పరిమాణ నామరూపాదులను సూచిస్తాయి. మహాపదము నిర్గుణుడు, నిర్వికారుడు, ఈ విశ్వానికే మూల కారణమైన పరబ్రహ్మను సూచిస్తే, ఈశ్వరీ పదము ఆ పరబ్రహ్మను పంచభూతాత్మక ప్రపంచముగా వ్యక్త స్థితిలో కనిపింపచేసే మాయాస్వరూపిణిని సూచిస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. మాయాంతు ప్రకృతిం వింధ్య మాయినంతు మహేశ్వరము. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలంటే, ఉనికికి కారణము మహేశ్వరుడైతే ఆ కారణం యొక్క స్థిరమైన రూపము మహేశ్వరి. అంటే ఈయన భౌతికంగా ఉండాలంటే ఆవిడగా ఉండాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు, అవకాశము లేదు. అందుకే ఆయన మహేశ్వరుడైతే ఆవిడ మహేశ్వరి, పరబ్రహ్మ పట్ట మహిషి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహాకాళి. ఇది 751వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాకాళ్యైన మహా అని చెప్పాలి. మహా అంటే పరబ్రహ్మ సూచక పదము, కాళి అంటే కాల సూచక పదము. మహా అంటే పరబ్రహ్మను సూచిస్తే కాళీ కాలాన్ని సూచిస్తుంది. ఈ రెంటినీ సమన్వయించే లక్షణము కలదే మహాకాళి. ఈ కాలంలోంచి అన్నీ పుట్టి కాలంలోని అన్నీ వర్తిస్తూ చివరకు అన్నీ కాలవశమైపోతాయి. సమస్త సృష్టికి నేపథ్యములో వర్తించే ఈ కాలాన్ని మహాకాలమని కూడా అంటారు. ఈ మహాకాల స్వరూపిణి మహాకాళి. ఈ విషయాన్ని మరింత వివరిస్తాను. బల్లమైన గుడ్డ మీద వస్తువులుంటే ఆ గుడ్డను పక్కకు లాగినప్పుడు వస్తువులు కదులుతున్నట్లుంటాయి. గుడ్డను లాగినట్లు తెలియని వారికి బల్లపై వస్తువుల వాటంతటవే కదులుతున్నట్లు అనిపిస్తాయి. గుడ్డను లాగినట్లు తెలియని వారికి బల్లపై వస్తువులను వాటంతటవే కదులుతున్నట్లుంటాయి. కానీ వస్తువులు కదలడానికి కారణము బల్ల మీద గుడ్డ కదలడమే కదా. కాలం అంటే బల్ల మీద గుడ్డ లాంటిదని, జరిగే సన్నివేశాలు ఆ బల్లపై గుడ్డ మీద ఉన్న వస్తువులు లాంటివని సమన్వయించుకో. మహాకాలము ముందుకు సాగిపోతూ ఉంటే దాంట్లో వర్తించే సన్నివేశాలు, సంఘటనలు ముందు వెనుకలుగా జరిగిపోతున్నట్లుగా అనిపిస్తాయి. సృష్టికి నేపథ్యంలో వర్తించే ఈ మహాకాల స్వరూపాన్ని సూచించేదే మహాకాళీ నామము. సూర్యుడు ఉన్నా, చంద్రుడు ఉన్నా, లేదా నక్షత్రాలు ఉన్నా, లేదా అగ్ని జ్వాల ఉన్న చోటులో వెలిగే ద్యోతకమవుతుంది. ఇలాంటి ఏమీ లేనప్పుడు ఉండే చోటు ఎలా ఉంటుందో ఊహిస్తే ఆ చోటును చీకటి అంటాము. మనం మామూలుగా పిలిచే వెలుగు దేనికైతే సాపేక్షమో అటువంటి నిరపేక్షమైన దాన్ని పరమము అని అనాలి. కాబట్టి వెలుగుకు పరమమైనది ఈ చీకటే అవుతుంది. ఈ చీకటిని ఒక స్వరూపంగా ఊహిస్తే ఆ రూపాన్ని సూచించే అమ్మవారి నామము మహాకాళి. సంస్కృతంలో కాల అనే పదం కానీ, కాళీ అనే పదం కానీ నలుపు రంగును సూచిస్తాయి. విశ్వ ప్రణాళిక యొక్క వరుస క్రమాన్ని మహాకాలం అనాలి. స్థితుల యొక్క, పరిస్థితుల యొక్క మార్పులను, కూర్పులను కాలంతో సమన్వయించుకొని అర్థం చేసుకుంటే గాని మహాకాలం అంటే ఏమిటో సరిగా అవగాహన కాదు. స్వస్తిక్ ఈ మహాకాలానికి గుర్తు. హెచ్పి బ్లావెట్స్కి తాను రాసిన గుప్త విద్య గ్రంథములో ఈ స్వస్తిక్ను శివుని చేతిలోని డమరుకంగా సమన్వయించి వివరించింది. కాలం యొక్క నేపథ్యంలో ప్రపంచంలోని మూల కాల స్వభావ లక్షణాలను ఆధ్యారోపణ చేసుకుంటే గాని ఈ మహాకాలము, మహాప్రపంచ అర్థం కాదు. ఈ రెంటి సమన్వయ రూపాన్ని తెలిపే అమ్మవారి నామమే మహాకాళి. ఈ శ్లోకంలోని తర్వాత నామము మహాగ్రాస. ఇది 752వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు
మహాగ్రాసాయైన మహా అని చెప్పాలి. మహా అంటే గొప్పదైన, గ్రాస అంటే అన్న కబలము కలది. గ్రాసం అనే పదాన్ని సాధారణంగా పశువులు తినే ఆహారానికి వాడతారు. అశన పదాన్ని మనుషులు తినే ఆహారానికి వాడతారు. ఎక్కువ నమలకుండా మృంగేదాన్ని గ్రాసమని, నమిలి తినేదాన్ని అశనమనే తేడాతో కూడా ఈ రెంటి భేదాన్ని అర్థం చేసుకోవచ్చు. సృష్టి ప్రక్రియలో బ్రహ్మాండాన్ని సృష్టిగా విస్తరింపచేసి ప్రళయకాలంలో బ్రహ్మాండాన్నే పెద్ద ముద్రని పింగినట్లు మింగి తనలో తాను దాన్ని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీనం చేసుకునేది కాబట్టి అమ్మవారిని మహాగ్రాస అన్నారు. గుగిళ్ళు లాంటి వాటిని గ్రానమనవచ్చు కానీ బ్రహ్మాండాలను మృంగే అమ్మవారి గ్రాసాన్ని మహాగ్రాసమని చెప్పుకోవాలి. బ్రహ్మాండము వంటి గొప్పదైన గ్రాసము కలది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహాశన. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాశనాయైన మహా అని చెప్పాలి. మహా అంటే గొప్పదైన, అశన అంటే తినుబండారము లేదా ఆహారము కలది. ప్రళయంలో ప్రపంచాన్ని తినుబండారముగా కలిగినది అన్నది సామాన్య అర్థము. ఏ పదార్థాన్నైనా మృంగితే రుచి తెలియదు, తింటేనే తెలుస్తుంది. పిల్లి ఎలుకలను తింటుంది, మృంగదు. అలా తింటున్నప్పుడు రుచిని పొందుతున్న అనుభూతి దాని ముఖాన్ని చూస్తే తెలుస్తుంది. మనం కూడా మామిడి పండు తింటుంటే మనకు అలాంటి అనుభూతే కలుగుతుంది. అమ్మవారు అలాంటి అనుభూతిని కలుగజేసి తినుబండారముగా ఈ ప్రపంచాన్ని సృష్టించింది. ప్రపంచాన్ని అలా అనుభూతి పరంగా అర్థం చేసుకోవాలి. సమస్త ప్రపంచము అనే తినుబండారాన్ని సృష్టిగా ఇచ్చి ఆ సృష్టి స్వరూపముగా ఉన్న అమ్మవారిని మహాశన అని కూడా అనవచ్చు. సమస్త ప్రపంచం అనే తినుబండారాన్ని సృష్టిగా ఇచ్చి ఆ సృష్టి స్వరూపంగా ఉన్న అమ్మవారిని మహాశన అని కూడా అనవచ్చును. ప్రళయంలో ప్రపంచాన్ని తినుబండారంగా స్వీకరించున్నది. 2 అనుభూతి పరంగా అనుభవించే తినుబండారంగా ఉన్న ప్రపంచ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అపర్ణ. ఇది 754వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అపర్ణాయైన మహా అని చెప్పాలి. అపర్ణ అంటే వర్ణ భక్షణము కూడా చేయకుండా శివునిపై తపస్సు చేసినది. 3 అక్షర శివుని కోసం ఒక దశలో వర్ణములు, ఆకులు కూడా తినకుండా కటిక ఉపవాస దీక్షతో పార్వతి తపస్సు చేసింది. పైనుండి క్రిందికి పడే వారిని పైకి ఎక్కిద్దామనుకున్నట్లు కూతురిని తపస్సు మానిపిద్దామనుకుంటుంది తల్లి. తపస్సు మానమని చెప్పినా ఎవరి మాటను లక్ష్య పెట్టకుండా, ఎవరి ప్రయత్నాన్ని కొనసాగనివ్వకుండా త్రికరణ శుద్ధిగా తప్పులు చేసి తత్ఫలితంగా చివరకు పార్వతి శివునిలో అర్ధ శరీరాన్ని పొందుతుంది. ఈ విధంగా ఆకులు కూడా తినకుండా శివునికై తపస్సు చేసిన రూపంలో ఉన్న అమ్మవారిని అపర్ణ అంటారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. కాలానుగుణంగా ఈ ప్రకృతి మారుతూ ఉంటుంది. వసంతకాలంలో చెట్లు చిగిర్చి పూలు వస్తాయి, కాయలు వస్తాయి. ఇటువంటి చెట్లతో ప్రకృతి చాలా శోభాయమానంగా ఉంటుంది. వేసవి కాలంలో ఎండలు మండుతూ జలాశయాల్లోని నీటిని ఆవిరిగా మారుస్తూ సూర్యుడు చక్కగా ఆవిరిని పీల్చడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. చిట్ట చివరకు వచ్చే శిశిర ఋతువుల్లో చెట్ల ఆకులు మాదిరి పండి ఎండిపోయి నేలకు రాలిపోతాయి. చెట్లకు ఆకులు లేకుండా ఉన్న ఆ శిశిర ఋతువు లక్షణాన్ని తెలిపి అమ్మవారిని అపర్ణ అనవచ్చును. ఈ నామాన్ని సంపుట చేసి జపించిన వారికి అమ్మవారు రుణభారం లేకుండా ఆదుకుంటుందని కొందరి నమ్మకం. ఇలా అనుకొని అప్పులు చేసి అమ్మవారి బాధ్యతను పెంచేవారు కూడా ఉంటారు. ఇలా అనుకోవడానికి ఈ నామానికి ఈ అర్థం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. పర్ణ భక్షణ కూడా చేయకుండా తపస్సు చేసి శివుని అర్ధాంగి అయినది. 2 శిశిర ఋతు ప్రకృతి స్వరూపిణి. 3 రుణభారము కలిగిన రీతిలో భక్తులను తీర్చిదిద్దునది. రుణభారము కలగని రీతిలో భక్తులను తీర్చిదిద్దునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము చండిక. ఇది 755వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చండికాయైన మహా అని చెప్పాలి. చండిక అంటే భయంకరమైన స్వరూపము గలది. అన్ని విషయాల్లోనూ ఆధిపత్యము కలిగి సృష్టిలోని సర్వ దేవ రాక్షస యక్ష కిన్నెర కింపురుష మానవాదులందరూ తమ తమ విద్యుత్ ధర్మాలను బాధ్యతలను నిర్వహించకపోతే తగిన విధంగా శిక్షిస్తుందేమోనన్న విధంగా ఉండే పరాక్రమంతోనూ ప్రచండ రూపముతోనూ ఉండే అమ్మవారి యొక్క స్వరూప విశేషమే చండిక. మనలో భయమనే లక్షణము సమసిపోవడానికి ఉపాసించవలసిన అమ్మవారి దేవతా రూపం ఇదే. ఇలాగే దుఃఖము, కోపము, కామము, ఆశ, నిరాశ అనే ఇంకో 5 లక్షణాలు కూడా ప్రతివారికి ఉంటాయి. భయంతో కలిపి 6ంటిని షడూర్ములంటారు. వీటి స్థావరాలు ప్రతిరోజు శరీరంలోనూ ఉంటాయి. ఈ స్థానాల నుండే శక్తి కూడా వెలువడుతుంది.
ఈ షడూర్ములు అనే నిర్గమ మార్గాలను సృష్టించి గాని శక్తి బయటకు వెలువడదు. ఈ చండికా శక్త్యుపాసనలో సాధకుణ్ణి ఈ చండికకు బలి ఇచ్చే తతంగం కూడా ఉంటుంది. బలి ముందు 5 రోజుల నుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు. 3వ రోజుకి బలి ఇచ్చే తతంగం పెరుగుతుంది. 5వ రోజుకి తప్పకుండా ఈరోజు బలి ఇవ్వడం ఖాయమన్నట్లుగా ఉంటుంది హంగామా అంతా. దేనికైనా సిద్ధమైన ఉపాసకుణ్ణి ఆ చివరి రోజు ఏమీ చేయకుండా వెళ్ళిపోమ్మంటారు. బలి కార్యక్రమం ఉండనే ఉండదు. ఈ రకమైన సాధన ద్వారా ఆ ఉపాసకుడు భయము, దుఃఖము, కోపము, కామము, ఆశ, నిరాశ అనే షడూర్ములను అతీతంగా జీవిస్తాడు. భయంకరమైన స్వరూపము గలదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము చండముండాసుర నిషూదిని, ఇది 756వ నామము. ఇది 10 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చండముండాసుర నిషూదిన్యైన మహా అని చెప్పాలి. చండ ముండ అంటే చండు, ముండు అను అసుర రాక్షసులను నిషూదిని సంహరించున్నది. చండ అంటే ప్రచండమైన లేదా భయంకరమైన, ముండ అంటే తల పుర్రెగల అసుర రాక్షసుని లేదా రాక్షసులను, నిషూదిని అంటే సంహరించున్నది అని కూడా ఈ నామాన్ని విడదీసి అర్థం చెప్పుకోవచ్చు. క్రిందటి నామంలో షడూర్ముల గురించి చెప్పబడింది. ఈ షడూర్ములు పుర్రెలో ఉండేవి. ఇవి మనిషి పాలిటి ప్రచండమైనవి. ప్రచండమైన పుర్రెగల చండముండాసురుడని రాక్షసుని సంహరించడం అంటే ప్రచండమైన షడూర్ములను మన బుర్రలో నుంచి నిర్మూలించడంగా అర్థం చేసుకోవాలి. ఈ షడూర్ములను నిర్మూలించే అమ్మవారైన చండీకను ఉపాసించాలంటే జపించాల్సిన మంత్రము చాముండాయై విచ్చై. చాముండా ప్లస్ విత్ ప్లస్ చా ప్లస్ ఈ, చాముండాయై విచ్చై అవుతుంది. ఒక చేతిలో పుర్రె, ఇంకో చేతిలో కత్తి ఉన్న అమ్మవారు ఈ చండముండాసుర సంహారము చేస్తుంది. విగ్రహానికైతే ఇలా 2 చేతులు చాలు గాని చిత్రపటానికైతే ఎన్ని చేతులైనా పెట్టవచ్చు. ఆ చేతుల్లో అన్ని రకాల ఆయుధాలను ధరించినట్లు చూపవచ్చు. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. చండముండులను సంహరించున్నది, భయము గొలుపు తల గల రాక్షసుని చంపునది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు.